మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. రాజకీయ పార్టీలు వాటి విధానాలు వాటి లోపాలపైన పొలిటికల్ అనలిస్టులు మాట్లాడినంతగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి, ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు అనేటువంటి విమర్శ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు తమ వాయిస్గా చెప్పుకునేటువంటి మీలాంటి వాళ్ళు, నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీకు చెప్తున్నా, అమరావతి విషయంలోనూ స్టీల్ ప్లాంట్ విషయంలో నేను ఈ రోజు దాకా కట్టుబడి మాట్లాడుతున్నంత మిగిలిన మాట్లాడలేదు, మాట్లాడారు వాళ్ళ విజ్ఞతకు వదిలేయండి. నన్ను మాట్లాడలేదని మాత్రం అనకండి. నేను ఈ విషయాల్లో రెండింటికి కట్టుబడే ఉన్నా. నాకైతే కాంప్రమైజే లేదు. ఓకే, అందరూ ఈల్డ్ డౌన్ కూడా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నదానికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్న మాట అన్నదానికి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి వచ్చిన 3 రాజధానుల పదానికి అర్థం పరమార్థం ఒకే విధంగా ఉన్నప్పుడు నేను ఎందుకు కాంట్రడిక్ట్ చేయాలండి? వాళ్ళే వేరే ఉన్నప్పుడు. మీరు గమనించారా? అవును అవును, విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. న్యాయ రాజధాని అంటే బెంచి పెడుతున్నాం అని చెప్పిన మాట ఆయనే ఒప్పుకున్నారు. ఇవన్నీ ఆయనే మాట్లాడుతున్నప్పుడు ఇందులో విభేదించవలసింది ఏముంది? ఆ రోజు జగన్ మాడింది కరెక్ట్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాడింది కరెక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు నేనే విధంగా దాన్ని కాంట్రడిక్ట్ చేస్తాను. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ ఆన్ గోయింగ్ థింగ్. కార్మిక్, నేను దానికి ఒక ఇంటర్నల్ ఆడిటర్గా పనిచేశాను నేను. ఓకే, ఐ నో వాట్ ఇట్ ఈస్ అండ్ ఆల్. ఐ మీన్ చేజింగ్ దట్ పర్టికులర్లీ ఫ్రమ్ బిఎఫ్ఆర్ రెఫరెన్స్ దగ్గర నుంచి. సో దాంట్లో నేను వెనకడిగేయను. నా చేతనైన సాయమే ఉంటుంది. నా చేతనైన సాయం నా నోరు ఇవ్వడం గ్యారంటీ స్టీల్ ప్లాంట్ విషయంలో. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగత డేటా చోరీ అవుతోంది అంటూ అప్పట్లో ఓ పెద్ద సంచలనం, దీనికి తగ్గట్టు కొంత ఆధారాలు కూడా చూపించారు. కానీ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం చాలా అత్యద్భుతంగా ఉంది అనేటువంటిది కూటమి నేతలు చెప్తున్నటువంటి మాట. వైసీపీ ఇదంతా అబద్ధం అని చెప్తోంది. వ్యక్తిగత డేటా, ప్రైవసీ అంతా హ్యాపీగానే ఉందా? ఇప్పుడు చాలా క్లియర్ కట్గా సెక్యూరిటీగా ఉందా? ఇప్పుడు మీరు 41A నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసే సోషల్ మీడియా కార్యకర్తని పలానా ప్లేస్లో ఉన్నాడు, పలానా ఫోన్ వాడుతున్నాడు, పలానా దగ్గర ఉండే తీసుకెళ్ళని పోలీసులు అంటేనే వ్యక్తిగత డేటా చోరీ అవుతున్నట్టే కదా. అంతే, సింపుల్ లాజిక్. అనధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం, పోలీసులు చెప్పారంటే అది అధికారికము. అనధికారిక వ్యక్తులే చెప్పి ఐడెంటిఫై చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారు ఇంతకీ ఈ పని? ఎవరైనావనండి, నేనవనండి, మీరెవరండి. అది జరుగుతుందంటే ఒక ప్రభుత్వం ఆయంలో అన్నది కనిపిస్తుంది కదా కృష్ణ క్లియర్గా. నేను కూడా ఈ మధ్య సోషల్ మీడియా లాంటి పోస్టులు చూశాను. పోలీసులు కాకుండా టీడీపీకి సంబంధించిన కొంతమంది హ్యాండిల్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిగత డేటాను ఇదిగో సో అండ్ సో అని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు. ఇది ఫ్యాబ్రికేటెడా లేకపోతే నిజమేనా? అది నిజాలు తేర్చవలసింది గౌరవ ప్రభుత్వం, గౌరవ పోలీస్ అధికారులు. ప్రజెంట్ డేటా మిస్యూటిలైజ్ అవుతుందని మాత్రం వాస్తవం. ఫస్ట్ మొదలెట్టింది కూడా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళే కదా. అవును. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అవ్వట్లేదని ప్రూవ్ చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళదే కదా. గతంలో ఇలా జరిగింది, మా దగ్గర ఇలా నిరోధించాం, ఇది చెప్పాలి కదా. రెండు లేనప్పుడు ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టే, ఇది చెప్పండి మీరు. లెట్స్ కన్క్లూడ్ ప్రసాద్ గారు. ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన మీద ఉన్న బాధ్యత ఏంటి, వైసీపీ నిర్వర్తించాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి? ఎవరు చేసినా ప్రజల కోసమే చేయాలి కాబట్టి ప్రజల తరపున అడుగుతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ నీడ్స్ టు బి ఫోకస్డ్ మోర్. ఇప్పుడు ప్రభుత్వం కాల్ చేయకూడదు తీసుకుని నడుస్తున్న దానికి ఇవాళ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనుకోండి, ఇవన్నీ నేను ఒప్పుకుంటాను. అంటే ఆయనకి ఇంకా అనుభవం లేదు, కొత్తగా వచ్చారు, రాష్ట్రం మీద కంట్రోల్ కావాలి ఏంటి అన్నది. పైపచ్చు తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సహకారం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మాడాలి. కానీ అది వైవిధ్యంగా డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు గారికే 134 స్థానాలు వచ్చి ఆయన అంత అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తిగా వివరించిన ఆయన వాళ్ళు ఇంకా కాలేజ్ చేయకూడదు తీసుకుంటాం, టైం పడుతుంది, ఇలా ఉంది అలా ఉంది, అడప చెదురుమోదురు ఘటనలాగా రోజు వాతావరణ శాఖ హెచ్చరికల్లో ఏంది బాధ. వీఆర్ లిటరల్లీ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ రాదర్ దెన్ సక్సెస్ నెరేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జీడిపి ముఖ్యంగా కంట్రిబ్యూషన్స్ మరీ 10% మైనస్ ఏంటి సార్? ఎంత మెజరబుల్గా ఉన్నాం మనం. ఇవన్నీ క్లియర్ కట్గా కంపారిజన్స్ కనబడుతున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు పుల్ యువర్ సాక్స్. ఇంకా డైవర్షన్ పాలిటిక్స్, ఇంకా వాళ్ళని బ్లేమ్ చేసుకుంటే వీళ్ళని బ్లేమ్ చేసుకుంటే ఈ కాలక్షేపం ఏంటి?